ఎలక్షన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తన్ను ఈసీ బదిలీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని, లేదంటే తనపై ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని రాహుల్ దేవ్ శర్మ లేఖలో డిమాండ్ చేశారు. రైట్, ఇక మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, చెప్పండి, రాహుల్ దేవ్ శర్మ తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్లుగా అప్డేట్స్ అందుతున్నాయి. డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ, రాహుల్ దేవ్ శర్మ మొన్నటి వరకు కడప ఎస్పీగా పనిచేసిన రాహుల్ దేవ్ శర్మ నిన్ననే రిలీవ్ అయిపోయారు. ఆయన తీవ్ర స్థాయిలో తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఏ విధంగా నన్ను మార్చాలి, ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, నా మీద చేసిన ఆరోపణలు ఏవి, అవి నిరూపించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి నిజాయితీగా పనిచేస్తున్న ఒక వ్యక్తిని ఏ కారణము లేకుండా ఏ విధంగా మీరు ట్రాన్స్ఫర్ చేస్తారో, వారు నా మీద చేసిన ఆరోపణలు ఏంటో నిరూపించాల్సిన బాధ్యత మీపై ఉందని కూడా ఆయన తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఇప్పటికే కడప జిల్లాలో 1 నెల మాత్రమే అయింది నేను వచ్చి, ఎటువంటి సంఘటనలు జరగలేదు, నేను నిజాయితీగా పనిచేస్తున్నా, అయినా కూడా నా మీద ఎటువంటి ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు ఏంటి, అవి నిరూపించాల్సిన బాధ్యత మీ ఎన్నికల కమిషన్ గా మీ మీద ఉంది. లేకపోతే నా మీద ఎవరైతే ఫిర్యాదు చేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అవసరమైతే దీనికి సంబంధించి న్యాయ సలహా కూడా తీసుకొని పరువు నష్టం దావా వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తానని కూడా తీవ్ర స్థాయిలో రాహుల్ దేవ్ శర్మ తన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈసీకి లేఖ రాశారు. అదేవిధంగా వెంకటరత్నం శ్రీకాకుళం ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయిన వెంకటరత్నం కూడా తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈసీకి లేఖ రాశారు. మరోవైపు ఆయన ఒక అడుగు ముందుకు వేసి పోలీస్ స్టేషన్ లో విజయసాయి రెడ్డి వైసీపీ ఎంపీ ఎవరైతే ఆయన మీద కంప్లైంట్ చేశారో ఆయనపై ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కూడా న్యాయపరంగా ముందుకు పోవాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ముందు కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని కూడా పోలీసు అధికారుల సంఘం వీరంతా కూడా పోలీసులంతా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే పోలీసులు కానీ నెల మాత్రమే వారిద్దరు కూడా విధుల్లో చేరారు, అయినా కూడా అక్కడ ఎటువంటి సంఘటనలు జరగలేదు. కేవలం వైసీపీ నేతలు చేసిన ఆరోపణల మీదే వారిపై చర్యలు ఎలా తీసుకుంటారని పోలీసు అధికారులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఈ వివాదం కొంత చిలికి గాలివానగా మారే అవకాశంగా కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసు అధికారులంతా కొంత ఈ అంశంపై చాలా సీరియస్ గా ఉన్నారు. నాన్ కేడర్ ఎస్పీలని బదిలీ చేయాలని వైసీపీ డిమాండ్ చేయడం పట్ల కూడా వారు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఏ విధంగా పోలీసు అధికారులు విభజన ఏ విధంగా తీసుకొస్తారు, పోలీసుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇటువంటి చర్యలు సరైనవి కాదని కూడా వారు లేఖలో కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదైనా ఈ అంశాన్ని ముందు న్యాయస్థానాల దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.